హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను టమాటా మెంతి కూర కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. రైస్, చపాతీ అన్నింటిలోకి చాలా రుచిగా ఉంటుంది. పెద్ద హడావిడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ ఈ మెంతి కూర టమాటా చేసుకోవడానికి ఇక్కడ చిన్న మెంతి కూర 3 కట్టలు తీసుకున్నానండి. మీడియం సైజులో ఉన్నవి మెంతి కూర తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆకుకూరలు ఎప్పుడైనా సరే ఒక 4-5 సార్లు అయినా నీటితో కడగాలి. మీరు పెద్ద మెంతి కూర అయినా తీసుకోవచ్చు, నేను చిన్నది తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని 3 టీ స్పూన్ల దాకా ఆయిల్ని తీసుకోవాలి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగించాలి. ఆవాలు చిటపటలాడిన దాకా వేగనివ్వాలి. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లోకి మీడియం సైజు ఒక ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్త పడేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలని 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మెంతి కూరని వేసి ఫ్లేమ్లో పెట్టి మెంతి కూర సుమారుగా ఒక 5 నిమిషాలు బాగా వేయించి ఆయిల్లో మెంతి కూర బాగా వేగితే చేదు ఉండదు, టేస్ట్ బాగుంటుంది. కానీ మెంతి కూర మట్టుకు చాలా బాగా వేగాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫ్లేమ్ పెట్టి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు చూడండి, మెంతి కూర బాగా వేగింది కదా, ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది. ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 కేజీ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు మెత్తగా పడడానికి 1 టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసి మొత్తం బాగా కలిపి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. అలాగే టమాటాలు కూడా బాగా పండి ఎర్రగా ఉన్న టమాటాలు తీసుకోవాలి. గుజ్జు బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా టమాటా ముక్కలు వేసి కలిపి తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి, టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకొని అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుంటే టమాటా మంచి గుజ్జుగా ఉంటుంది. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి బాగా కలిసేట్టు కలుపుకోవాలి. 2 నిమిషాలు ఉడికించిన తర్వాత మీకు చిక్కటి గ్రేవీ లాగా వస్తుంది. లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, మెంతి కూర టమాటా రెడీ. దీంట్లో మీరు 4 ఉడికించిన ఎగ్స్ వేసుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్. ప్లీజ్ వాచింగ్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.